అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా పెద్ద సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును, వెనిజులాలో జరిగింది. కరెక్ట్. అమెరికా సైన్యం ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ అని ఒక ఆపరేషన్ నిర్వహించింది. అక్కడ అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య, ఇంకా చాలామంది ఉన్నతాధికారులను అదుపులోకి తీసుకుంది. హ్మ్, ఇది చాలా పెద్ద వార్త. అయితే దీనికి వాళ్ళు చెప్పిన కారణం వింటే ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడో 200 ఏళ్ల క్రితం నాటి మాన్రో సిద్ధాంతానికి ఇప్పుడు ఒక కొత్త ట్రంప్ కొరలరి, అంటే ఒక అనుబంధం జోడించారట. అవును. అసలు ఏమిటి మాన్రో సిద్ధాంతం? ఎప్పుడో పక్కన పడేసిందాన్ని ఇప్పుడు మళ్ళీ ఎందుకు బయటికి తీశారు? సరిగ్గా అదే మనం ఈరోజు లోతుగా చర్చించబోతున్నాం. ఆ 200 ఏళ్ల పాత సిద్ధాంతానికి, ఇప్పటి వెనిజులా సంక్షోభానికి అసలు సంబంధమేంటి? హ్మ్, అమెరికా ఎందుకు జోక్యం చేసుకుంది? అన్నిటికన్నా ముఖ్యంగా, ఈ మొత్తం గొడవ వల్ల మన దేశం, అంటే భారతదేశంపై ఎలాంటి ప్రభావం ఉండబోతోంది? సరే, అయితే మొదలు పెడదాం. ముందుగా ఆ మూలం దగ్గరికి వెళ్దాం. అసలీ మాన్రో సిద్ధాంతమంటే ఏంటి? 1823లో దాన్ని ఎందుకు తీసుకురావాల్సొచ్చింది? మ్మ్, మంచి ప్రశ్న. ఇప్పుడు మనం 1823లోకి వెళ్ళాలి. అప్పటి అమెరికా అధ్యక్షుడు జేమ్స్ మాన్రో, ఆయనే దీనిని ముందుకు తెచ్చారు. హ్మ్, ఆ సమయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడప్పుడే లాటిన్ అమెరికా దేశాలు, స్పెయిన్, పోర్చుగల్ లాంటి యూరోపియన్ శక్తుల నుండి స్వాతంత్ర్యం పొందుతున్నాయి. అంటే కొత్తగా దేశాలు ఏర్పడుతున్న సమయం అన్నమాట. అవును. దీంతో అమెరికాకొక భయం మొదలైంది. యూరోపియన్ దేశాలు మళ్లీ వచ్చి ఈ కొత్తగా ఏర్పడిన, ఇంకా బలహీనంగా ఉన్న దేశాలను ఆక్రమించుకుంటాయేమో అని. అంటే తమ పెరట్లోకి మళ్ళీ యూరోపియన్లొచ్చేస్తారేమోనన్న ఆందోళన. ఖచ్చితంగా. అందుకే ఇదొక హెచ్చరిక లాంటిది. ఈ సిద్ధాంతంలో ముఖ్యంగా 3 విషయాలు చెప్పారు. సరే. ఒకటి, వలసరాహిత్యం. అంటే ఇకపై యూరోపియన్ శక్తులు అమెరికా ఖండాలలో కొత్తగా ఎలాంటి వలసలను స్థాపించడానికి వీల్లేదు. ఓకే, నో మోర్ కాలనీస్. రెండోది, జోక్యం చేసుకోకపోవడం. అంటే పశ్చిమ అర్ధగోళంలోని ఏ దేశం వ్యవహారాల్లోనైనా బయట శక్తులు తలదూర్చితే ఆహా, దాని అమెరికా తమపై జరిగిన దాడిగా భావిస్తుంది. ఇక మూడోది వాళ్ళకు వర్తిస్తుంది కదా? అవును, సరిగ్గా చెప్పారు. మూడోది, యూరోపులో అమెరికా తటస్థత. అంటే యూరప్ యుద్ధాలలో గాని, వాళ్ల అంతర్గత వ్యవహారాల్లో గాని మేము జోక్యం చేసుకోమని స్పష్టంగా చెప్పారు. అంటే సింపుల్గా మీరు మా జోలికి రావద్దు, మేం మీ జోలికి రాము అన్నమాట. అంతే. ఇక్కడే అసలు కథ ఆసక్తికరంగా మారుతుంది. మొదట యూరోపియన్లను దూరంగా పెట్టడానికి గీసిన ఒక గీత, ఉమ్, ఆ తర్వాత అమెరికానే ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ఒక కారణంగా ఎలా మారింది, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. సరిగ్గా పట్టుకున్నారు. దాని పరిణామమే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదట ఇది ఒక రక్షణాత్మక విధానమే. కాని దాదాపు 80 సంవత్సరాల తర్వాత 1904లో అధ్యక్షుడు థియోడర్ రూజ్వెల్ట్ దీనికొక అనుబంధాన్ని జోడించారు. ఆ, అదే రూజ్వెల్ట్ కొరోలరీ. అవును. దాని ప్రకారం లాటిన్ అమెరికా దేశాలలో దీర్ఘకాలికంగా అస్థిరత ఉన్నా, వాళ్ల పాలన సరిగ్గా లేకపోయినా, హ్మ్, వాటిని సరిదిద్దటానికి అంతర్జాతీయ పోలీస్ అధికారాన్ని ఉపయోగించే హక్కు అమెరికాకు ఉందని ప్రకటించారు. ఓ, పోలీస్ అధికారం. ఆ ఒక్క పదంతో మొత్తం అర్థం మారిపోయింది. ఖచ్చితంగా. రక్షించడం అనే మాట స్థానంలో శిక్షించడం, సరిదిద్దడం అనేవి వచ్చాయి. అమెరికా ప్రత్యక్ష జోక్యానికి ఇది ఒక అధికారిక మార్గాన్నిచ్చిందన్నమాట. ఆ, తర్వాత దీన్ని చాలాసార్లు వాడారు కదా? చాలాసార్లు. పనామా, డొమినికన్ రిపబ్లిక్ వంటి దేశాల్లో చాలాసార్లు జోక్యం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో దీని రూపు ఇంకా మారింది. అప్పుడు బయటి శక్తులంటే సోవియట్ యూనియన్ అయింది. అవును. క్యూబా, మధ్య మరియు దక్షిణ అమెరికాలో కమ్యూనిజం ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఈ సిద్ధాంతాన్ని విపరీతంగా వాడారు. అంటే ఎవరైనా బయట శక్తులు రావద్దు అనే రూలు కాస్త వాళ్లకు నచ్చని బయట శక్తులు రావద్దు అని మారిపోయింది. కరెక్ట్. అయితే ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక ప్రపంచం మల్టీపోలార్ అవ్వడంతో దీన్ని దాదాపుగా పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు దశాబ్దాల తరువాత మళ్లీ ఈ పాత సిద్ధాంతాన్ని దుమ్ముదులిపి బయటకు తీశారు. వెనిజులా కోసం. అవును. వెనిజులా విషయంలో చైనా, రష్యా వంటి శక్తుల ప్రభావాన్ని ఎదుర్కొంటూ ఆ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి అమెరికా మళ్లీ దీన్ని తెరపైకి తెచ్చింది. సరే, వాళ్ళు ఈ పాత సిద్ధాంతాన్ని మళ్లీ వాడుకోవాలనుకున్నారు. కాని లాటిన్ అమెరికాలో ఇన్ని దేశాలు ఉండగా అమెరికా దృష్టి ప్రత్యేకంగా వెనిజులాపైనే ఎందుకు పడింది? దీనికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, అమెరికా చాలా వ్యూహాత్మకంగా ముందుకు తెచ్చిన నార్కో టెర్రరిజం ఆరోపణ. ఓ అవును. అమెరికా అధ్యక్షుడు మదురో ప్రభుత్వంపై చాలా కాలంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా,
నార్కోటెర్రిజం ఆరోపణలు చేస్తోంది. హ్మ్, ఇప్పుడు దాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లి అమెరికాలో వేలాది మంది ప్రాణాలను బలిగొంటున్న ఫెంటనిల్ సంక్షోభానికి వారిని ముడిపెట్టింది. అంటే ఇది కేవలం ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కాదు, మా జాతీయ భద్రతకు సంబంధించిన విషయం అని చెప్పడానికి ఇదొక బలమైన కారణమన్నమాట. సరిగ్గా అదే. దీనివల్ల తమ సైనిక చర్యకు ఒక చట్టపరమైన, రాజకీయపరమైన సమర్థనను ప్రపంచం ముందు పెట్టగలిగింది. ఇది మా ప్రజలను కాపాడుకోవడానికి తీసుకున్న చర్య అని వాళ్ళు చెప్తున్నారు. ఇక రెండవది, ఇది చాలా పెద్ద విషయం. చమురు. వెనిజులాలో ప్రపంచంలోనే అతిపెద్ద ముడి చమురు నిల్వలున్నాయి. దాదాపు 300 బిలియన్ బ్యారెల్స్కు పైగా. అవును, ప్రపంచంలోని మొత్తం నిల్వల్లో ఇది దాదాపు 5వ వంతు. సౌదీ అరేబియా కన్నా కూడా ఎక్కువ. అయినా సరే వాళ్ళ ఉత్పత్తి చాలా తక్కువ కదా. అదే ఆశ్చర్యం. ప్రపంచ ఉత్పత్తిలో వారి వాటా 1% కన్నా తక్కువ. దీనికి కారణం అమెరికా విధించిన ఆంక్షలు, ఆర్థిక సంక్షోభం, ఇంకా ప్రభుత్వ అసమర్థత. వాళ్ల మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అంటే ఒక రకంగా వాళ్లే ఆంక్షలు పెట్టి ఉత్పత్తిని దెబ్బతీశారు. ఇప్పుడు దానిపై నియంత్రణ సాధిస్తే లాభం పొందాలనుకుంటున్నారు. ఇక్కడే అసలు విషయముంది. ఇప్పుడు వెనెజువెలా చమురు మౌలిక సదుపాయాలపై పట్టు సాధిస్తే అది అమెరికాకు చాలా రకాలుగా లాభం. ఎలా? 1. వాళ్ల ఇంధన భద్రత పెరుగుతుంది. 2. మార్కెట్లోకి ఎక్కువ చమురును తీసుకురావడం ద్వారా ధరలను నియంత్రించవచ్చు. 3. ప్రపంచ ఇంధన మార్కెట్లపై తమ పట్టును మరింత బిగించవచ్చు. ఇక మూడవ కారణం ప్రత్యర్థులను అడ్డుకోవడం. చైనా, రష్యా, ఇరాన్లతో వెనెజువెలా సంబంధాలు పెంచుకోవడం అమెరికాకు నచ్చలేదు. కరెక్ట్. దీన్ని మనం ఒక పెద్ద చిత్రంతో ముడిపెట్టి చూడాలి. పశ్చిమ అర్ధగోళం. అది తమ పెరడు అని అమెరికా బలంగా నమ్ముతుంది. అవును. అలాంటి చోట తమ ప్రత్యర్థులైన చైనా ఆర్థికంగా, రష్యా సైనికంగా బలపడటాన్ని అది అస్సలు సహించదు. కాబట్టి ఈ చర్య ద్వారా కేవలం వెనెజువెలాకు మాత్రమే కాదు, తమ పెరట్లోకి రావద్దని ఇతర శక్తులకు కూడా ఒక గట్టి సందేశం పంపింది. ఖచ్చితంగా. అయితే దీని ప్రభావం పొరుగుదేశాలపై కూడా పడుతుంది కదా. వాళ్లు కూడా భయపడతారు. మనకి ముప్పు వస్తుందేమోనన్న ఆందోళనలు మొదలయ్యాయి. ఈరోజు వెనిజులా, రేపు మనం కావచ్చు అనే భయం వాళ్లలో మొదలైంది. అసలు అంతర్జాతీయ చట్టాల ప్రకారం చూస్తే ఒక దేశంపై ఇలా ఏకపక్షంగా సైనిక చర్య తీసుకోవడం కరెక్టేనా? దీనికేమైనా నిబంధనలు ఉన్నాయా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఐక్యరాజ్యసమితి చార్టర్లోని ఆర్టికల్ 2.4 ప్రకారం ఒక దేశంపై సైనిక శక్తిని ఉపయోగించడం లేదా బెదిరించడం స్పష్టంగా నిషేధం. ఓకే. దీనికి కేవలం 2 ప్రధాన మినహాయింపులు మాత్రమే ఉన్నాయి. 1. ఆర్టికల్ 51 ప్రకారం ఆత్మరక్షణ కోసం. అంటే వాళ్లమీద దాడి జరిగితే? అవును, తమపై ఒక సాయుధ దాడి జరిగినప్పుడు మాత్రమే ప్రతిస్పందనగా సైనిక శక్తిని ఉపయోగించవచ్చు. ఇక రెండవది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదంతో. కానీ అమెరికా వాదన వేరేగా ఉంది కదా. వాళ్ళు నార్కో టెర్రరిజం, ఫెంటానిల్ సంక్షోభం వంటివి తమ జాతీయ భద్రతకు ముప్పంటున్నారు. దాన్ని ఆత్మరక్షణ కింద చూపించే ప్రయత్నం చేస్తున్నారా? మంచి పాయింట్ లేవనెక్కారు. వాళ్లు ఖచ్చితంగా ఆ వాదననే వాడుతున్నారు. అయితే అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఆత్మరక్షణ హక్కును ఉపయోగించాలంటే అది ఒక సాయుధ దాడికి ప్రతిస్పందనగా ఉండాలి. మాదక ద్రవ్యాల రవాణా ఎంత తీవ్రమైన సమస్య అయినా దాన్ని ఒక దేశం నుండి వచ్చిన సాయుధ దాడిగా పరిగణించడం చాలా కష్టం. చాలా మంది అంతర్జాతీయ న్యాయ నిపుణులు ఈ వాదనను ఒప్పుకోరు. భద్రతా మండలి ఆమోదం కూడా లేదు. లేదు. కాబట్టి ఈ చర్య ఏకపక్షంగా కనిపిస్తోందని విమర్శకులు అంటున్నారు. సరే, ఈ గందరగోళం మధ్య భారతదేశం ఎక్కడ నిలుస్తుంది? మన ఆర్థిక వ్యవస్థపై, మన విదేశాంగ విధానంపై దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే GTRI అంచనా ప్రకారం తక్షణ ప్రభావం చాలా తక్కువని చెప్పాలి. ఎందుకని? ఎందుకంటే అమెరికా ఆంక్షల వల్ల వెనిజువేలాతో మన వాణిజ్యం ఇప్పటికే బాగా పడిపోయింది. ఉదాహరణకు 2025 ఆర్థిక సంవత్సరంలో మన ఎగుమతులో కేవలం $95.3 మిలియన్. $95 మిలియన్? అది చాలా తక్కువ. మన మొత్తం ఎగుమతులతో పోలిస్తే ఇది నామమాత్రమే. అవును. మరి ఇంధన సంగతేంటి? చమురు? ఇంధన విషయంలో కూడా అంతే. ఒకప్పుడు మనం వెనిజులా నుండి చాలా చమురు దిగుమతి చేసుకునేవాళ్లం. కానీ ఆంక్షల వల్ల గత ఏడాదితో పోలిస్తే అది 81.3% తగ్గిపోయింది. ఓ, ఇప్పుడు మనకు రష్యా, మధ్యప్రాచ్య దేశాలు ప్రధాన సరఫరాదారులుగా ఉన్నాయి. కాబట్టి మన ఇంధన భద్రతకు కూడా తక్షణంగా వచ్చిన ముప్పేమీ లేదు. సరే, ఇది స్వల్పకాలిక ప్రభావం. మరి దీర్ఘకాలంలో ఏమైనా అవకాశాలున్నాయా లేదా సవాళ్లున్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. అవకాశాల విషయానికొస్తే, ఒకవేళ భవిష్యత్తులో వెనిజులాలో కొత్త ప్రభుత్వం ఏర్పడి
అమెరికా ఆంక్షలు ఎత్తివేస్తే. అప్పుడు మనకు తక్కువ ధరకు చమురు దొరుకుతుంది. అవును, అది మనకు చాలా లాభదాయకం. ఇది పశ్చిమాసియా దేశాలతో మన బేరసారాల శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా రష్యన్ చమురుపై ఎక్కువగా ఆధారపడకుండా ఉండటానికి ఇదొక మంచి ప్రత్యామ్నాయం. ఇది అవకాశం. మరి సవాలేంటి? ఇది మన విదేశాంగ విధానానికి ఒక పెద్ద పరీక్ష లాంటిదా? అవును, అసలైన సవాలు అక్కడే ఉంది. భారతదేశం ఎప్పుడూ ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదని, సార్వభౌమత్వాన్ని గౌరవించాలని వాదిస్తూ వస్తోంది. ఇది మన విదేశాంగ విధానానికి మూలస్తంభం లాంటిదే. కరెక్ట్. ఇప్పుడు అమెరికా తీసుకున్న ఈ చర్య ఆ సూత్రాలన్నిటికీ విరుద్ధంగా ఉంది. అంటే ఇప్పుడు మనం ఇరకాటంలో పడ్డామన్నమాట. ఒకవైపు గ్లోబల్ సౌత్ దేశాలతో మన సంబంధాలు, మన సిద్ధాంతాలు. మరోవైపు అమెరికాతో మన బలపడుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం. అవును, ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాం? అదే అతిపెద్ద వ్యూహాత్మక సవాలు. మనం ఈ చర్యను బహిరంగంగా ఖండించలేము. అలా చేస్తే అమెరికాతో సంబంధాలు దెబ్బతింటాయి. అలాగని సమర్థించలేము. అలా చేస్తే గ్లోబల్ సౌత్లో మన నాయకత్వ పాత్రకు, మన విలువలకే ప్రమాదం. అంటే ఒక మధ్యమార్గ వైఖరి తీసుకోవాలి. బహుశా అదే జరగవచ్చు. ఐక్యరాజ్యసమితి వేదికలపై సార్వభౌమాధికారం, జోక్యం చేసుకోకపోవడం వంటి సూత్రాలను సాధారణ పద్ధతిలో ప్రస్తావిస్తూ నేరుగా అమెరికాను విమర్శించకుండా ఉండొచ్చు. ఇదొక సున్నితమైన, దౌత్యపరమైన కసరత్తు. మొత్తానికి 200 ఏళ్ల నాటి ఒక సిద్ధాంతాన్ని మళ్లీ బయటికి తీసి అమెరికా తన భౌగోళిక, రాజకీయ, ఇంకా వనరుల ప్రయోజనాల కోసం వెనిజులాలో జోక్యం చేసుకుంది. ఇది అంతర్జాతీయ నిబంధనలకు ఒక పెద్ద సవాలనిపిస్తోంది. అవును, దీన్ని బహుళ ధృవ ప్రపంచంలో అమెరికా తన ఆధిపత్యాన్ని తిరిగి స్థాపించుకునే ప్రయత్నంగా చూడవచ్చు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం తమ లక్ష్యం అని వాళ్లు చెప్పినప్పటికీ. ఇటువంటి ఏకపక్ష చర్యలు లాటిన్ అమెరికాలో మరింత అస్థిరతను సృష్టించే ప్రమాదముంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా సార్వభౌమాధికారంపై కొత్త ఆందోళనలను రేకెత్తుస్తోంది. ఈ చర్చలో మనం వెనిజులా గురించి మాట్లాడుకున్నాం. అయితే వెనిజులా భవిష్యత్తు అనిశ్చితంగా ఉన్నప్పుడు దాని ప్రభావం దాని సరిహద్దుల మీద కూడా పడుతుంది కదా. తప్పకుండా. ఇక్కడే మరో ఆసక్తికరమైన కోణముంది. వెనిజులాకు, దాని పొరుగున ఉన్న గయానాకు ఎస్సేకుబో అనే ప్రాంతంపై శతాబ్దాలుగా ప్రాదేశిక వివాదముంది. అవును, ఈ మధ్య అక్కడ భారీ చమురు నిల్వలు కూడా కనుగొన్నారు. కరెక్ట్. ఆ ప్రాంతం గయానా నియంత్రణలో ఉన్నా అది తమదేనని వెనిజులా వాదిస్తోంది. ఇప్పుడు వెనిజులాలో అమెరికా ప్రభావంతో ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడితే సహజ వనరులు సమృద్ధిగా ఉన్న ఈ వివాదాస్పద ప్రాంత భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఆ వివాదం పరిష్కారమవుతుందా? లేక అమెరికా మద్దతుతో వెనిజులా మరింత దూకుడుగా ప్రవర్తించి అది ఒక కొత్త ఘర్షణకు దారితీస్తుందా? ఇది ఆలోచించాల్సిన విషయమే.